Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన లక్ష్మి గారు. మ్యామ్తో మాట్లాడదాం ముఖ్యంగా వీసాస్ అండ్ వాటి టైప్స్, వాటికి వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో H1B వీసా, లేకపోతే వర్క్ పర్మిట్ వీసా అండ్ ఈవెన్ టెంపరీ పర్మనెంట్ వీసా ఇలా ఉంటూ ఉంటాయి కదా, అసలు వీటికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వీటికి ఎలాంటి ఫీచర్స్ అప్లికేబుల్ అవుతాయి కాస్త చెప్తారా? యా షూర్ అండి. అగైన్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. H1Bలో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎటువంటి బెనిఫిట్స్ అని అంటే లైక్ సోషల్ బెనిఫిట్స్ ఏవి ఉండవండి. H1Bలో మనకి ఏది రాదు. మీరు హెల్త్ కేర్, మీరు హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు డాక్టర్కి వెళ్ళాలన్నా అవుట్ ఆఫ్ పాకెట్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రైవేటైజ్డ్ అనమాట యూఎస్లో. ఓన్లీ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్ హోల్డర్స్కే కొంచెం కన్సెషన్ వస్తుంది, వాళ్ళకు కూడా కంప్లీట్లీ ఫ్రీ ఏం కాదు. అండ్ మీరు డిపెండెంట్స్ తీసుకున్నా ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ అప్లికబుల్. H1B మీద వెళ్ళినా లేకపోతే మీ స్టూడెంట్ F1 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డిపెండెంట్స్ వెళ్ళినా కూడా ఎటువంటి బెనిఫిట్స్ రావు వాళ్ళకి. ఓన్లీ ఏంటంటే మీకు వీసా ఇస్తారు. మనకి H1Bలో ఏంటంటే ఫుల్ టైం వర్క్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. మీరు డిపెండెంట్ తెచ్చుకున్నా కూడా ఒకవేళ మీ హస్బెండ్ అండ్ వైఫ్ని డిపెండెంట్ ఇస్తారు వీసా, కానీ వర్క్ రైట్స్ ఉండవు. దానికి సపరేట్గా మీరు H1Bకి ఎట్లయితే ఒక ఎంప్లాయీని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పేపర్ వర్క్ తెచ్చుకుంటారో మీ డిపెండెంట్ కూడా అలాగే తెచ్చుకోవాలి. సో బెనిఫిట్స్ అనేవి ఇట్ ఈస్ జీరో, నథింగ్, ఒక బెనిఫిట్ కూడా రాదు. సేమ్ ఇప్పుడు వర్సెస్ మనం ఒక సెటిల్మెంట్ వీసా ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్సీ. చాలా కంట్రీస్లో సెటిల్మెంట్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు, గ్రీన్ కార్డ్ అంటారు, సిటిజన్షిప్ అంటారు, ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. కానీ మెయిన్లీ ఇట్ ఈస్ సెటిల్మెంట్ వీసా అండ్ అ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇప్పుడు ఒక H1B ఎంప్లాయర్, ఒక H1B క్యాండిడేట్ ఉన్నారు యూఎస్లో అని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళు బై డిఫాల్ట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ సెటిల్మెంట్ వీసా ఫర్ కెనడా అండ్ ఆస్ట్రేలియా. ఒక మీకు మాస్టర్స్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి మీకు ఒక అదే స్కిల్లో ఒక 2 years, మన కెనడాకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే 4 years ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది, మాస్టర్స్ ఉంటే 2 years. ఆస్ట్రేలియాకి ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఒక 4 or 5 years మీకు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. అంటే H1Bలో మీకు ఏం బెనిఫిట్స్ రావు, కానీ పర్మనెంట్ రెసిడెన్సీ ఒక కంట్రీకి కెనడా ఆర్ ఆస్ట్రేలియాకి తెచ్చుకున్నారనుకోండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇట్స్ అ పర్మనెంట్ వీసా. మీరు H1B లాగా ఎవ్రీ 3 yearsకి 5 yearsకి రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్మనెంట్గా వస్తుంది. అండ్ మీరు కపుల్ ఆఫ్ ఇయర్స్, కెనడాకి అయితే మీకు ఒక 3 years కంప్లీట్ చేశారనుకోండి ఇనీషియల్గా వెళ్ళినప్పుడు, సిటిజన్షిప్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మెయిన్లీ బెనిఫిట్స్ ఏమొస్తాయనంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ వీసా. అంటే మీరు కాకుండా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ కిడ్స్ని కూడా మీరు తెచ్చుకోవచ్చు. అండ్ దే విల్ ఆల్సో గెట్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఫ్రీ హెల్త్ కేర్. అంటే మొత్తం మీకు కాకుండా మీరు అప్లికెంట్, మీ వైఫ్, మీ కిడ్స్, మీ అందరికీ ఫ్రీ హెల్త్ కేర్. మీ కిడ్స్ కనుక 18 years వరకు ఇఫ్ దే ఆర్ నాట్ 18 years వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది గవర్నమెంట్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటే XYZ రీజన్ వల్ల ఆ కంట్రీలో మీకు జాబ్ దొరకలేదు, ఒక 3 monthsకో 6 monthsకో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్ మీ వెల్ బీయింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు రెంట్కి కానీ మీ ఫుడ్కి కానీ లివింగ్కి కానీ ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తారనమాట ఒక పర్మనెంట్ రెసిడెన్సీలో. అండ్ డౌన్ ద లైన్ చెప్పినట్టే ఒక 3 years కంప్లీట్ చేస్తారనుకోండి కెనడాలో, మీకు సిటిజన్షిప్ దొరుకుతుంది. ఈ బెనిఫిట్స్ ఎలాగో వస్తాయి. సిటిజన్షిప్లో ఏంటంటే మీకు ఓటింగ్ రైట్ వస్తుంది. అండ్ మీకు కంపేర్ చేసుకుంటే మనకి H1Bలో మీకు యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్, మీరు స్ట్రగుల్ అవుతానే ఉండాలి. మీకు ఒక గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఒక 30-40 years తర్వాత అప్పటికి అసలు అంత అయిపోతుంది. సేమ్ మీరు అంటే చాలామందికి అవేర్నెస్ కోసం చెప్తున్నాను నేను, H1B హోల్డర్స్ ఏంటంటే వారు బై డిఫాల్ట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్మనెంట్ రెసిడెన్సీ ఫర్ కెనడా అండ్ ఆస్ట్రేలియా. యుఎస్లో ఉన్న వాళ్ళే కాదు, ఇప్పుడు మనకి మార్చ్లో H1B అయింది కదా డ్రాస్, ఇక్కడ ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా పిక్ కాకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ పిక్డ్ అప్, ప్రాబ్లం లేదు. మీరు ఇవి ఆలోచించుకోండి, ఈ కంట్రీస్ ఆర్ దేర్ ఫర్ యూ. సింపుల్ ఎలిజిబిలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్
ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. వీటి మీద మీరు ఫుల్ఫిల్ చేశారు అని అంటే మనకు అంత టైం కూడా పట్టదు. హార్డ్లీ ఒక 1.5 year మీరు పెట్టుకుంటే చేతిలో యూ విల్ గెట్ పర్మనెంట్ రెసిడెన్సీ. అండ్ H1B లాగా ఇట్లా లక్కీ డ్రాలో తీయరు. ఈ పర్మనెంట్ రెసిడెన్సీ అట్లాంటి ప్రాసెస్ ఉండదు. ప్యూర్లీ ఆన్ యువర్ ఏజ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ దీన్ని బేస్ చేసుకొనే మీకు ప్రాసెస్ అయిపోతుంది. ఓకే. అంటే మీకున్న డాక్యుమెంట్స్తోనే మీకు చేసేస్తాం. దీనికి మీకు ఎంప్లాయర్ అవసరం లేదు. ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. H1Bలో మనం తెచ్చుకోవాలి. స్పాన్సర్షిప్ లెటర్ అని, H1B డాక్యుమెంట్స్ అని మనం ఎంప్లాయర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. పర్మనెంట్ రెసిడెన్సీలో అవన్నీ అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటి నుంచి చేసేస్తాం. సో వర్క్ పర్మిట్ నెక్స్ట్, లైక్ దానికి కాంట్రాగా మనం మాట్లాడుకుంటే వర్క్ పర్మిట్ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ టు H1B. జస్ట్ ఒక టైటిల్ ఒక డిఫరెంట్ అంతే. వర్క్ పర్మిట్ అయినా మీరు H1B అయినా ఇట్ ఈస్ వెరీ సిమిలర్. కానీ కొన్ని కంట్రీస్లో H1Bకి ఏంటంటే, వర్క్ పర్మిట్కి ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇంకా H1Bలో ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే మీకు H1B స్పాన్సర్షిప్ వస్తుంది, వాళ్ళు ప్రాసెస్ చేసేస్తారు. వర్క్ పర్మిట్లో ఏంటంటే చాలా ఎక్కువ డాక్యుమెంట్స్ చూపించాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన కెనడాలో తీసుకుంటే LMI అని ఒకటి ఉంటుంది, అంటే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనమాట. ఆ లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే రిపోర్ట్ తెచ్చుకుంటేనే మీకు వర్క్ పర్మిట్కి ఎలిజిబుల్. దో మీకు ఎంప్లాయర్ జాబ్ ఇస్తున్నా, మీకు మినిమం వేజ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసినా కూడా ఆ LMI లేనిదే మీరు వర్క్ పర్మిట్ వేసుకోలేరు కెనడాకి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క క్రైటీరియా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా డిఫికల్ట్ కూడా. అంటే మొత్తానికి రాలేవు అని చెప్పట్లేదు. మనం ఇప్పుడు ఒక 100 మందిలో ఒకళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది జాబ్ వీసా అన్న వర్క్ పర్మిట్ అయినా కూడా. ఎస్పెషల్లీ లైక్ మనం ఇక్కడ కూర్చొని నాకు జాబ్ వీసా కావాలి అని అంటే ఏం చూసి ఇస్తారు? లైక్ ఎందుకు? లైక్ వాళ్ళకి అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ కంట్రీ షార్టేజ్ అయిపోయి అసలు మాకు ఈ స్కిల్లే లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ టీచర్ ఆర్ ఆర్ట్స్ టీచర్, ఇట్లాంటివి రేర్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్. అవన్నీ ఏంటంటే వాళ్ళకి డిమాండ్ ఉంది, వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు బయట కంట్రీ నుంచి తెచ్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఇట్లాంటి డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మీరు చెప్తే నవ్వుతారు, ఆస్ట్రేలియాలో ప్లంబర్స్కి, ఎలక్ట్రీషియన్కి, ఎయిర్ కండిషనర్కి పిచ్చ డిమాండ్. అక్కడ దొరుకుతారు కానీ ఏంటంటే చాలా తక్కువ మంది దొరుకుతారు అనమాట. సో ఇట్లా బయట కంట్రీస్ ఈ జాబ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది అక్కడ. ట్రేడ్ జాబ్స్ అంటారు వీటిని, ట్రేడ్ స్కిల్ అంటారు. లైక్ ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ఆస్ట్రేలియానే కాదు, కెనడాలో కూడా డిమాండ్ ఉంది. వావ్. అండ్ చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మీ ద్వారా. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఓవర్సీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. ఓన్లీ రైట్ ప్రొఫెషనల్స్ ద్వారానే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మీరు ఎడ్యుకేషన్, స్టూడెంట్ వీసాకి సంబంధించి అయి ఉండొచ్చు, వర్క్ పర్మిట్కి సంబంధించి అయి ఉండొచ్చు, H1B వీసా, అండ్ మిగిలిన కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, ఇలా ఎంతో ఉంది ఈ సబ్జెక్ట్. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క సజెషన్, హెల్ప్ తీసుకోవచ్చండి. సో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మీ ముందుకే తీసుకురాబోతున్నాము. సో అవేర్నెస్ సంబంధించి మీరు కాల్ చేయాలనుకున్నట్లయితే డైరెక్ట్గా మ్యామ్తో కాల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.